నా ప్రియ స్నేహితులైన యువ రత్నాలకు అలాగే గెలిపోవడంలో కెరటాన్ని దాటి ఆవలి ప్రపంచాన్ని అందుకో. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఎవరి జ్వరాన్ని కలిగిపోనియకు, ఈ ఎవరి తేజాన్ని వృధా కానియకు. చీకట్లను చీల్చుకుంటూ విజయ విస్ఫోటాన్ని వెదజల్లుతూ ఆకాశం హద్దుగా చెలరేగాలి. ఈ 2025లోకి అంటూ అనుక్షణం మనకు స్ఫూర్తిని ప్రేరణ ఇస్తూ వేదికపై ఆడినటువంటి అధ్యాపక బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక మొత్తం మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అంశం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్ర, యువత శక్తి. యువత మన భారతదేశం 5 వేదములు, 5 ఉపవేదములు, 6 వేదాంగములు, 6 ఉపవేదాంగములు, 18 స్మృతులు, 108 ఉపనిషత్తులు, రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసములు, భక్తి పురాణములు, ఇంకా చెప్పాలంటే భక్తి భావం నింపసే మహాభాగవతం, 3 కోటి దేవతలు, చక్రవర్తులు వెలిసిన వేదభూమి, పుణ్యభూమి, భరతభూమి. విశ్వంలో గొప్ప పేరున్న దేశం మన భారతదేశం. అయితే మనకు స్వాతంత్రం సిద్ధించి 77 ఏళ్ళు పూర్తయి. అంటే సరిగా 77 ఏళ్ల క్రితం మనము తెల్లదొరలకు మనం బానిసలుగా ఉన్నాం. అంటే ఆనాడు ఎందరో మహానుభావుల కృషి ఫలితంగానే మనం ఈ రోజు ఇక్కడ ఇంత స్వేచ్ఛ అనుభవిస్తున్నాం కదా. అయితే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగం సొంత రాజ్యాంగాన్ని 1949 జనవరి 26 అమలులోకి తెచ్చుకుంది. అయితే అది ఏర్పరిచిన పటిష్ట పునాదుల మీద ప్రపంచంలోని భారతదేశ ప్రజాస్వామ్యం ఒక గొప్ప స్థానాన్ని ప్రజలకు అవకాశాలు ఇస్తుంది. ఇకపోతే మనం ఇదంతా ఓకే, ఎంత బాగానే ఉంది కానీ భారతదేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఆ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మన ముందుకు వస్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ మధ్యలో అయిపోయిన ఎంపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మనం కాయకష్టం చేసి రాత్రి బావులు పార్టీ జెండా పట్టుకొని నీకు గెలవాలి, నీ పార్టీ సిద్ధాంతం మనకు నచ్చింది, ఉద్దేశాలు మాకు నచ్చాయి, మీరు సొసైటీకి చాలా అవసరమని మనం ఎన్నిక ఓటు వేసి గెలిపిస్తాం కదా. కానీ తర్వాత అతను చేసే అభివృద్ధి మాత్రం శూన్యం. నేనే గెలవాలి, నా పార్టీ గెలవాలి అంటూ అతను ప్రజలకు వేలుకొల్పి సమాజంలో కులమత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అతను వ్యక్తిగతంగా అభివృద్ధి చేస్తూ ఒక అవినీతిని ముట్టగట్టుకోడు తప్ప అభివృద్ధిని మాత్రం ఏమి ఉండదు. ఇకపోతే మనము ఈ సమాజంలో వస్తుందంటే అగ్గి పెట్టెల నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే మరి మనలాంటి సామాన్యుల బతుకులు ఏ పట్టల మీద నడవాలి? ఒకసారి ఆలోచించండి. ఇంకా నేను ఇప్పుడు నా మిత్రులుగా నా విన్నపం మీరు ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఇక్కడ ఓటాకు వచ్చిన ఉన్నారు. వయసు భయపడలే కన్నతల్లి మన కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం మనం కలిసి మనం ఏం చేయలేక కన్నీరు పెట్టుకుంటాం. అలాంటి ఎందరో కన్నతల్లి అన్న మన భారతదేశం అవినీతి అనే మహమ్మారి సోకి మన కళ్ళ ముందు అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతుంటే మరి మనం ఎలా చూస్తూ ఉండాలి? ఈ సొసైటీని, దేశ భవిష్యత్తును ఎవరి చేతిలో పెట్టాలి? అయితే ప్రస్తుతం రాజకీయ నాయకుడి కద్దరు చొక్క అవినీతి అయిపోయింది, మలినమైపోయింది. ఆ మలినమైనటువంటి కద్దరు చొక్క అనుకున్న అవినీతిని అని అంతం చేసేదే సిరాచుక అనేటువంటి మన ఓటు. ఆ ఓటు హక్కు అనేది అవినీతిని అంతం చేసే పాసి పదాసనమైనది. అయితే ఇలా ఒక నాయకుడు ఉంటే వ్యవస్థ అభివృద్ధి చెందుతుందా? దేశం అభివృద్ధి చెందుతుందా? మహాత్మా గాంధీ కలవగానే దేశం ఎక్కడ ఉంటుంది? అయితే నాయకత్వం అనేది పెత్తనం చెలాయించడం కాదు, ఇతరులను ప్రభావితం చేయాలి. సేవకుడై నాయకుడు బాధ్యత వహించేవాడికే నాయకుడిగా యోగ్యత లభిస్తుందని వివేకానంద అంటారు. అయితే ఈ దేశానికి ఏ సమాజం అయినా సరే, కోరుకున్నా సరే యువత ముఖ్యం. రేపటి భవిష్యత్తులో దివిటీలపై వెలిగేటువంటి వాడిని యువత. అది సామాజికంగా అయినా సరే, ఎన్నికల్లో అయినా సరే, దేశంలో అయినా సరే తగ్గేదే లేదు కదా. మన ఎదురు తిరిగితే నిప్పుకారం నిలబడినట్టుంటది. అలాంటి యువత మన నెత్తురికి ఉడికేక్కువ, మన సహనానికి పదిలేక్కువ. మనతో వచ్చేదేవాడు, మనతో పెట్టుకునేదేవాడు. అలాంటి యువత తిండి లేక తిరుగుబాటు ప్రేరేపిస్తాం, ఊపిరి పొందాం, ఉద్యోగాలు నడిపిస్తాం, ఈ విశ్వానికి ఒక విప్లవాన్ని తీసుకొస్తాం. అయితే వివేకానంద అంటాడు, సాగర్ గర్భంలోకి పోవాల్సి వచ్చిన, మృత్యుదేవ ధరలోకి వెళ్ళవలసి వచ్చిన చక్కటి అప్రత్యేకమైన సంకల్ప శక్తి, ఇంకా కండరాలు, ముక్కు నరాలు. సరే దీని తల్లి ఎవడైతే సరే చూస్తున్నామని కదా. మరి ఈ యువత ఏంటి? మత్తు పానీయాలకు, మద్యపానానికి, ధూమపానానికి బానిసలు అవుతున్నారు. ఇలా చేస్తారా మధ్య మనం కలకత్తాలో ఒక సంఘటన ఇస్తున్నాం. అక్కడ ఒక సర్కస్ కంపెనీ ఉంది. ఆ సర్కస్ కంపెనీలో సర్కస్ వాళ్ళు జంతువులతో సర్కస్ చేస్తూ జీవనోపాధి పొందుతారు. అయితే అక్కడ జంతువులతో వద్దు జీవనోపాధిని వాళ్ళు నిషేధిస్తే జంతువులను తీసుకొని అడవిలో వదిలేస్తారు. ఆ సింహం ఏం చేస్తారంటే అక్కడ ఉన్న కుక్కలకు ఆహారంగా మారుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఆ సింహానికి అప్పుడు ఏంటి? వేటాడడం. అది మర్చిపోయి కుక్కలకు ఆహారంగా మారితే ప్రతిరోజు మార్నింగ్, సాయంత్రం, రాత్రి దాన్ని మాంసం పెట్టడం వల్ల అది ఒక తన నైపుణ్య స్కిల్ మర్చిపోయి కుక్కలకు ఆహారంగా మారుతుంది. ఇదే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సింహం లాంటి యువత సర్కస్ సింహంలాగా మారుతున్నారు కదా. యువత అంటే ఏంటి అసలు? ఒక్కసారి
సుఖంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు తలెత్తుకొని తినగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాలు ఎంగిపోదో అక్కడ అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేల్కొల్పు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్